ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 4వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలో 4వ అధ్యాయం. మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్పుచున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్న గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలితం చేతగాని తిరుమల కొండపై కాలివ్వడం సాధ్యం కాదు, స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధముగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వలనే కానీ సాధ్యం కాదు. ఆచరించిన వారు, కథలు విన్నవారు, ప్రసాదమును స్వీకరించిన వారు శ్రీవారి కృపకు ప్రాప్తులై ఎంతో మహాభాగ్యం పొందుదరు. పూర్వకాలంలో నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యం సంపాదించిననో అతనిని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకొని విర్రవీగేవాడు. ఎంతటి వారైనను ఈ అహంకారమే కదా అదో ప్రాతాళమునకు తోసివేయినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ శ్రీనివాసుడినే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలైనప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తుండేది. ఇంటికి తీసుకొని వచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చిందించేది. ఒకరోజు కుమారి తన స్నేహితులు ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుచున్నది తెలుసుకొని తాను కూడా వ్రత కథను వినటానికి వెళ్ళినది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెము పొట్లంగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది. మార్గ మధ్యలో వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచిగానే ఆ పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉందని గుర్తించింది. ఆ అంగడి వెళ్ళి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడేమో భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటికి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారి అలజడి మొదలైంది. ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలో అంగుళ్ళు అగ్నిదేవిని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం. దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుడు శరీరంలో భయంతో కంపించింది. ఇది కొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనలో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయటికి పరుగులు తీస్తున్నారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోతాడు. ఈ కంగారులో చేతిలో ఏదో పొట్లం తగిలింది. ఏది ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనం కొంచెం స్థిమిత పడినట్లు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలని ధనగుప్తుడు ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పు రవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి ఈ చిత్రము, ఏమి ఈ మాయ? ధనగుప్తుడి నోట మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుడిని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడే కుమార్తె తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పొట్లమే ప్రసాదముగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తాను ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని
క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరు వారందరూ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్ని అంతా గడిపి చివరికి ముక్తి పొందుతాడు. కేవలం ప్రసాదానికి స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రతమహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలైనప్పుడు అలా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవిందా గోవిందా గోవిందా. 4వ అధ్యాయం సమాప్తం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధియే నిధియందినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమాత్రే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.